Gapa gapa ni dari gari dari ri dari basa sa bapa gari dari bapa dari bata biga tindaje pura kumbha sambhava munivara प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रेमोकार्योपास्थितं मूलाधार चक्रास्थितो परारि चेत्वा त्रिवागात्मनो प्रणवस्वरूप वक्रतुण्डो स्वरूप वक्रतुण्डो निरन्तरो निटलचन्द्र खण्डो निजवामकर निवृतेक्षुदण्डं कराम्बुजभासबीजपूरं 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 कलुषविदूरं भूतागारं हरादि गुरुगुहदोषितबिम्ब हंसध्वनिभूषितयेवं हरादि गुरुगुहदोषितबिम्ब हंसध्वनिभूषितयेवं गापगपनि पगरे गसरि गरि धनि गरि धनि गरि सरि गापगपनि सरि गरि धनि रि धनि ससा पप गरि धनि पप सरि भाता पिगनब धनि पगरि वा tapi gana kapani jani bagari ma tapi gana nigari niri ni mani zakari jani bagari ma tapi rigari jani bari jani bagatani bagari ma tapi gana साजनी गरी धनी बनी धनी गरी धनी रे गरी धनी बनी धनी बगसानी बगरी बा बिगड़ना सा सा कम जरी धनी री धनी बनी धनी धनी नी सा बाबा नी गा बनी धनी धनी बनी धनी 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 बनी धनी बगसानी बगरी धनी गा बनी नी गा बनी धनी धनी बनी धनी बगसानी बगरी बा हाँ श्री हरा हरा ओम हरा 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 ओम हरा 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 ओम हरा 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 ओम हरा वंदनं दिगंबरा वंदिता पुरंदरा वंदनं दिगंबरा वंदिता पुरंदरा इंदुधर धुरंदर हिमाचलाग्र मंदिरा हर हर ओम हर सिंहरा आरती में बाप मदेरा
విభూష మహేశ జరదనుజ వినాశ విభూష మహేశ జరదనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నివాస చండిక హృదయ నివాస ఖండిత కాలు నివాస మండలంబులెల్ల నిండి పరపరావో హర శంకర థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భక్త మహాశైలందరకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ, భక్తులారా, శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి మీ అందరి సమక్షంలోనూ ఈరోజు స్వామివారి సమక్షంలో ఈ పార్వతీ కళ్యాణం కథాగానం చెయ్యడానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి ఆయన పేరండి గంటి సూర్యనారాయణ గారు. మహానుభావులు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ గారు. దైవం మానుష రూపేణ, భగవంతుడు మనిషి రూపంలో ఇలాంటి సత్కార్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉండలేడు కదా, అందువల్ల ఇలా గంటి సూర్యనారాయణ గారి రూపంలో, అలాగే మా పిల్లుట్ల శ్రీకాంత్ శర్మ గారి రూపంలో, అలాగే మా రాంబాబు గారి రూపంలో, గ్రామస్తుల రూపంలో భగవంతుడు ఉండి కొలువై ఉండి ఇలాంటి సత్కార్యాలు జరిపిస్తాడు. కాబట్టి మరి ఈ చక్కటి సదవకాశం నాకు కలిగించినటువంటి బ్రహ్మశ్రీ పూజ్యులు పెద్దలు గంటి సూర్యనారాయణ గారికి, అలాగే మా ఆప్తమిత్రులు మా శ్రీకాంత్ శర్మ గారికి, మా రాంబాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా మా బృందం తరఫున తెలియపరుచుకుంటూ, చక్కగా వాయులింపై సహకరిస్తున్న మంచి విద్వాంసులు సాయిబాబా గారు, భీమవరం వాస్తవ్యులు, చాలా చక్కటి విద్వాంసులండి. కేవలం పాఠాల ద్వారానే ఆయన ఇంగ్లాండ్, అలాగే అమెరికా, కెనడా ఆ పాఠాలు చెప్తూ ఉంటారు ఆయన ఆన్లైన్లో. దాని ద్వారానే ఆయన 50,000 సంపాదిస్తున్నారు నెలకి. అలాగే మా ఇంకో సోదరులు మా చైతన్య కృష్ణ గారు ఎంతోమంది శిష్యుల్ని తయారు చేస్తున్నారు. ఉచితంగా వారికి విద్య నేర్పుతూ ఎంతోమంది కళాకారులని తయారు చేస్తున్నారు. చాలామంది కళాకారులని, అలాగే ఆ ఇద్దరి సహకారంతో ఈరోజు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కథాగానం చేస్తాను. తర్వాత భక్త పోతన నాటకం కూడా ఉంది. చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ ఆ నాటకాన్ని కూడా చక్కగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి వారికి జై. భక్త మహాశైలారా, ఈనాటి మన కథాంశం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కమనీయ కథా ఘట్టం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు కాళిదాసు గారు, మహానుభావుడు, మహాకవి. కుమార సంభవంలో తన శరీరంలో అర్ధభాగమిచ్చి గౌరవించాడు పార్వతీదేవిని పరమేశ్వరుడు. అలాగే మహావిష్ణువు వక్షస్థలంపై నిలుపుకున్నాడు. అలాగే బ్రహ్మదేవుడు నాలుకపై పెట్టి పూజించుకున్నాడు. కానీ భూలోకంలో మానవులందరూ శిరస్సు మీద ధరిస్తున్నారు తన భార్యల్ని, కనుక అంటే అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం. అలా పురుషులందరికీ కూడా చక్కటి మార్గం చూపించిన మహానుభావుడు పరమేశ్వరుడు. ఆయన కళ్యాణం గురించి చెప్పుకుందాం క్లుప్తంగా.
సమయానుకూలంగా సమయాన్ని అనుసరిస్తూ గానం చేసుకుందాం. కాబట్టి భక్త మహాశైలారా, ఓషధీప్రస్థపురమును రాజధానిగా చేసుకుని చక్కగా పరిపాలిస్తున్నాడు హిమవంతుడు. మన దేశానికి ఉత్తరానున్నాయి హిమాలయాలు. ఆ హిమాలయాలు అనే పేరుతో హిమవంతుడు పర్వత రాజు తన భార్య అయిన మేనకాదేవితో కూడుకున్నవాడై చక్కగా దేవేంద్రుడు అమరావతిని ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్నాడో ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన భార్య పేరు మేనకాదేవి, మహాపతివ్రత. పతివ్రతలు ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్నారమ్మా. అందువల్లే ప్రపంచం ఇలా సాగుతోంది. అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి తథా పంచకన్యాం స్మరే నిత్యం కలిపాప ప్రణాశనం అన్నారు పెద్దవాళ్ళు. అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి ఆ మహాపతివ్రతలు. వారి పేరు చెప్పుకుంటే కలిపాపాలు పోతాయిట. మరి ఈ పతివ్రత గురించి ఒకసారి చెప్పుకుందాం భక్త మహాశైలారా. పక్కనున్న వదిని గారితో అంటోంది ఈవిడ, మన పతివ్రత, వదినా మా ఆయన చాలా ఆలస్యంగా వస్తున్నారు ఇంటికి, ప్రతిరోజు రాత్రి 11 అవుతోంది, కాపలాగా భోజనం కూడా చేయకుండా కూర్చోవలసి వస్తుంది వదినా, రోజు పెద్ద ఇబ్బంది అయిపోయింది అనుకో అంది. ఆవిడండి, అదేమిటి వదినా అలా అంటావు, శుభ్రంగా ఆయన వచ్చేసరికి తినేసి పడుకోవచ్చు కదా, ఏమిటి ఇబ్బంది అండి. అంటే ఆవిడంది, ఆయన వచ్చి వంట చేయకుండా నేను భోజనం ఎలా చేస్తాను వదినా. బయటికి వెళ్ళిన ఆయన వచ్చి వంట చేయాలట, ఈవిడ భోజనం చేస్తుందిట, అదిట. అప్పటిదాకా కాపలాగా కూర్చుంటుంటా మహాతల్లి. భర్త బయటికి వెళ్ళాడు, యాయవారం బ్రాహ్మణుడు, ఏమే కాకరపాదుకి కాయలు ఏమైనా ఉన్నాయేమో చూసి వండవే అన్నాడు. 4 కాయలు వండింది. పాప ఆవిడ మహాపతివ్రత, భర్త వస్తే కానీ భోజనం చేయదు. ఆకలి వేసేస్తోని కడుపులో పందికొక్కులు పరిగెడుతున్నాయి. ఎంతకీ రాడు. అసలు ఎలా ఉంటుందా కాకరకాయ ఎన్న ఒట్టో పెట్టుకుంది, కరిగిపోయింది. ఆహా అనుకుంది. అటు ఇటు చూసింది, 2వ కాయ కడుపులోకి వెళ్ళిపోయింది. ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో అని ముచ్చటగా 3వ కాయ కూడా లాగించేసింది. ఆఖరణ పాప ఆయన వచ్చాడు, పడుతూ లేస్తూ ఎడమూట పెడమూట. ఏమే వడ్డించమే అన్నాడు, వడ్డించింది. ఒకే ఒక్క కాయ కంచంలో వేసింది. ఇదేమిటే పాదు మొత్తం 1 కాయ ఉందా అన్నాడు. లేదండి 4 కాయలు ఉన్నాయి. మిగతా 3 కాయలు ఏవే అన్నాడు. అసలు ఎలా ఉంటుందో రుచి వద్దామని తినేశానండి. ఇదేమిటే మహాపతివ్రతవి, నే రాకుండా అసలు ఎంగిలి పడవు, అలాంటి దానివి అలా ఎలా తిన్నావే అన్నాడు. ఇదిగో ఇలా తిన్నానని కంచంలో ఉన్న 1 కాకరకాయ కూడా నోట్లో వదిలిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా. కాబట్టి మన మేనకాదేవి మాత్రం ఈ టైపు పతివ్రత కాదు, మహాపతివ్రత శిరోమణి. వారికి మైనాకుడు, కోలాహలుడు అని 2 కొడుకులు ఉన్నారు. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి. ఆ రెక్కలతో ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఎక్కడ పెడితే అక్కడ వాలిపోయేవి. దేవేంద్రుడికి కోపం వచ్చింది, వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు కోసేసాయి. అలా కొయ్యబడ్డ వాళ్ళల్లో హిమవంతుడు ఉన్నాడు. ఈ మైనాకుడు, కోలాహలుడు తమ రెక్కలు చల్లగా ఉంటే చాలనుకుని వాయుదేవుడి యొక్క సహకారంతో సముద్రంలో ఉండిపోయాడు. దాంతో ఈయన చాలా బాధపడి ఒక్క కుమార్తె, కులాల్ని ఉద్ధరించే ఒక్క సత్పుత్రిక ఉంటే తనకి బావుండునని భార్యతో కూడినవాడై అమ్మను ఆదిపరాశక్తిని ప్రార్థిస్తున్నాడు. నూపుర కిరీట కుండల విభూషిత వయవశోభిని, నూపుర కిరీట కుండల విభూషిత వయవశోభిని, కారణేశ వన మౌళి కోటి పరికల్పమాన పరవీరిక. గర్వకరణే క్షణ వివిధ మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవత, మనసి భావయామి పరదేవత. సారి సరి గగ గమ పప పదని సరి గరి మా గరి సా. సాంధ్యరాగ మధురాధర హరణ సుందర
విలోచన అమల బాల ఇందిరా రమణు సోదరి మనసి భావయామి మనసి భావయామి పరదేవత సా రే సా రే సా సా సరి గ గ మ ప ప ప ద ని సరి గరి ని సా గరి దంపతులిద్దరూ కూడా ఆహా అమ్మవారికి కరుణ కలిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ దయారూపేణ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మ కరుణ కలిగి మేనకాదేవి గర్భాన్ని దాల్చింది. ఆ గర్భంలో తన అంశను ప్రవేశపెట్టింది అమ్మ. నవమాసములో నుండి మఖానక్షత్రంలో శుక్రవారం రోజు ఆ వారికి ఒక ఆడపిల్ల కలిగింది. పుట్టగానే ఆళ్లపిల్ల అంటారు. వారి పిల్ల, మన పిల్ల కాదు. ఆడపిల్ల ఆడపిల్ల కనుక పుట్టగానే ఆ జగన్మాతకు పర్వత రాజపుత్రిక కనుక పార్వతి అని పేరు పెట్టారు. ఒక్క పేరు పార్వతీనా? ఉమా, కాత్యాయని, గౌరి, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయణి చైవ గిరిజ, మేనకాత్మజ. ఎన్ని నామాలు! లలితా సహస్రనామాలు. ఎన్ని నామాలతో అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి పిలువబడుతోంది. ఆ జగన్మాత పార్వతీదేవి పరమశివుని ఎందే తన మనస్సు లగ్నం చేసి పసి వయసు నుంచి కూడా శివారాధన ఎందే కాలక్షేపం చేస్తోంది. ఆహా, మంచి ముత్యాలతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేస్తోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే శివపంచాక్షరీ మహామంత్రమును తుమ్మి పువ్వుతో రచిస్తోంది. తుమ్మి పువ్వు పాదం ఆకారంలో ఉంటుంది. ఒక బోయవాడు శివరాత్రి రోజు అడవికి వేటకెళ్ళి ఏది దొరక్క పెద్ద చెట్టు ఎక్కాడు. అది మారేడు చెట్టు. అసహనంతో ఆకలితో ఒక్కొక్క దళం పీకి కింద పడేస్తున్నాడు. తాగడానికి తెచ్చుకున్న ఆనపకాయ పొరతో ఉన్న నీళ్లు చెయ్యి తగిలి కింద స్వయంభూ శివలింగం ఉంది. అది వాడికి తెలియదు. అభిషేకం అయింది. మారేడు దళాలతో పూజ చేశాడు. ఉపవాసం ఉన్నాడు. తెలియకుండానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే నాయనా, ఏదైనా వరం కోరుకోరా అంటే ఇంతకీ నువ్వెవరో స్వామి అన్నాడు. ఒప్పుకుంటావు. గొప్ప తీసేసేవురా, నెత్తి మీద గంగ, మెళ్ళో పాములు, నేను పరమేశ్వరుని రా ఆయన. అయితే ఇప్పుడు ఏమంటావు స్వామి అన్నాడు. ఏదైనా అడగరా అన్నాడు. ఓహో, ఏదైనా అడగాలా అని నా పాదం నేను ఎత్తిమీ పెట్టుకో స్వామి అన్నాడు. వాడికి ఏమడగాలో తెలియక తథాస్తు అన్నాడు బోళాశంకరుడు. వాడే పాదమాకారంలో పుట్టాడు. తుమ్మి పువ్వు పాదమాకారంలో ఉంటుందమ్మా. రంగు, రుచి, వాసన ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఉండవు దానికి. చూసారా పరమేశ్వరుడి అపార కరుణ. మనకేమో సన్నజాజులు, విరజాజులు, సంపెంగలు, మల్లెలు ఇన్ని ఇచ్చాడు. ఆయన ఏ రంగు రూపు లేని ఆ తుమ్మి పువ్వులంటే ఇష్టం మహానుభావుడికి. అలా ఆ తుమ్మి పువ్వులతో ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి చక్కగా తీర్చిదిద్దుతోంది మహాతల్లి. ఆహా, చెలికెత్తెకు శంకరుని వేషం వేస్తోంది. తాను అర్ధాంగిగా నటిస్తోంది. మంచి ముత్యాలతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేస్తోంది. కాలగర్భంలో చాలా సంవత్సరాలు గడిచాయి. పార్వతీదేవికి వివాహానికి తగిన యుక్త వయస్సు వచ్చింది. హిమవంతుడు తన కుమార్తెకి తగిన వరుడు ఎవరా అని అన్వేషిస్తున్నాడు సకల లోకాలు కూడా. ఈలోగా మహానుభావుడు నారం దదాతి ఇతి నారదః అనే ప్రసిద్ధి వహించినటువంటి ఆ మహానుభావుడు లోక కళ్యాణ కారకుడు, మొట్టమొదటి హరికథకుడు నారద మహర్షి. స్వయంభూమనువు చేసే యజ్ఞంలో ఆయన భక్త ధ్రువచరిత్ర గానం చేసేట నారద మహర్షి. ఆ మహానుభావుడు ఈ విధంగా వస్తున్నాడు చక్కగా.